అడిసిమల్లి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం కార్తీక్ గారు, గుడ్ మార్నింగ్. సార్, మీ హైదరాబాద్లో సూర్యుడు అటు పొద్దు నుంచి ఇటు పొద్దు పొడిచి చాలా రోజులైంది. మాకు ఏంటో మరి ఆంధ్రాలో కూడా మారుతోంది మూడ్ అని సర్వేలు చెప్తున్నాయి. ఎంతవరకు నమ్మచ్చు? నిజంగా మూడ్ మారుతోందా, లేకపోతే ఇది పై పైన పోతాయి అంటారా? ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితికి ఏ సర్వేలు అవసరం లేదండి. అంటే మనకు సామెత ఉంది, ముంజేతి కంగణానికి అర్థం అనవసరం అని. చేతికున్న కంకణం అద్దంలో చూసుకోవాలి, ఎలా చూసుకుంటే కనపడుతుంది కదా. కాబట్టి సర్వేలు అవసరం లేకుండానే ఏపీ మూడు తెలిసిపోతుంది. నిన్న చూడండి, అసెంబ్లీకి రాకుండా సినిమా పోయారు ఎమ్మెల్యేలు కొంతమంది. అంటే సినిమాకి వెళ్తున్నామని చెప్పేసి కొంతమంది ఎగ్గొట్టేసి ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాలేజీ అసెంబ్లీ అసెంబ్లీకి రాలేదంటే అతన్ని మెప్పించడానికి మీ సినిమా పోయామని చెప్తారు. కాదు, ఆ? కాలేజీ స్టూడెంట్స్ అయిపోయారంటారా అసెంబ్లీ ఎగ్గొట్టి సినిమా హాల్కి వెళ్ళారంటే? అంతే కదా. అంటే అందరూ సినిమాకి వెళ్ళరు, సినిమా తలపోటు కదా, తెలిసిన స్టోరీయే కదా అదంతా. అందులో అందులో ఏం చెప్తారో వాళ్ళకి తెలుసు కదా. అందులో ఏం చెప్తారు, అన్ని అబోధ కల్పనలు అబద్ధాలు అన్ని అయ్యే చెప్తారు కదా. కాబట్టి అంటే సర్వే, ఇప్పుడు నిన్న ఇండియా టుడే ఆజ్ తక్కువ ఈ సర్వేలు ఏంటంటే వాళ్ళు జనరల్ గా స్టేట్ మూడ్ ని చెప్పారు అంతకుముందు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఇప్పుడు ఒక 10 రోజులు ఆగి బీజేపీతో పొత్తు అది ఏదైనా ఉందని అన్న తర్వాత కొంచెం తగ్గింది గ్రాఫ్, బీజేపీ తోటి ఉండటం వల్ల టీడీపీ కానీ మళ్ళీ చెప్తారు. అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండి వాళ్ళు ఎవరన్నా ఉంటే, అసలు యాక్చువల్గా వీళ్ళు అనుకూలంగా ఉండి వాళ్ళే అంతకుముందు వాళ్ళు అనుకూలంగానే ఇచ్చారు. ఏవైనా ఒకటి మాత్రం నిజమండి, ఈ సర్వేలతో అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో ఆఖరి నిమిషంలో వాళ్ళు ఆ, చూసాం కదా వాళ్ళ మొఖాలు ఎలా ఉన్నాయో. శ్మశాన వైరాగ్యం వాళ్ళందరికీ ఇదే ఆఖరిలో బాబు అన్నట్టు. ఆ నిజం కూడా వాళ్ళందరికీ స్పష్టంగా తెలిసిపోతుందండి. ఇప్పుడు ఏమండి, వాళ్ళు ఎలాగ వ్యవహరించినా, పరిపాలన ఎలాగున్నా, ప్రజల మూడ్ వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకి అనుభవంగా ఉన్న వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది. పబ్లిక్ లో వాళ్ళు పబ్లిక్ లో తిరుగుతున్నప్పుడు పబ్లిక్ లో తిరిగి తక్కువ, తిరగడానికి భయపడే పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఫంక్షన్లకి వాటికి వెళ్తారు కదా. ప్రజా ప్రజల పనుల మీద వెళ్ళకపోయినా ఏదో ఫంక్షన్లకి, చావులకి, పెళ్లిళ్ళకి వెళ్ళేటట్లకి వెళ్తూ ఉంటారు కదా. వెళ్ళినప్పుడు అక్కడ మూడు తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళకి. అయితే ఆ సన్నిహితులు డెఫినెట్ గా చెప్తారు, మన పని అయిపోయిందిరా బాబు అని. కాబట్టి సర్వేలు అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 ఏళ్లలో ఇదిగో మనం ఈ పని చేసాం కాబట్టి ప్రజల నుంచి ఇంత ఆదరణ వస్తుందంటానికి లేదు. వాళ్ళు కేవలం ఏంటంటే సంక్షేమం మీద మనం బటన్ నొక్కుతున్నాం, డబ్బులు వేస్తున్నాం కదా, ఈ డబ్బులు వేసిన వాళ్ళు అందరూ నన్ను గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు. మీరు డబ్బులు తీసుకున్నవాడు, అప్పు తీసుకున్నవాడే మర్చిపోతాడు మనల్ని. ఊరికనే ఎత్తే ఎందుకు గుర్తుపెట్టుకుంటారండి వాళ్ళు. మనం అప్పు ఇచ్చి తిరిగి అప్పు తీసుకున్నవాడే అప్పు ఇచ్చినోడు మర్చిపోతున్నట్టు రోజులు ఇవి. కాబట్టి అది అసలు లెక్కలో తీసుకోకూడదు. జనాల మూడ్ ఎలా ఉండదంటే వాళ్ళకి, మీరు ఏం చేసినా, మీరు కడుపు నిండా అన్నం పెట్టినా కానీ ప్రశాంతంగా పడుకునేవాళ్ళండి. కడుపు నిండా అన్నం పెట్టేసి పడుకోనివ్వకుండా ప్రతి 10 నిమిషాలకి లేపేస్తున్నారు ఇంకోటి చిరాకు వచ్చేస్తాయి. సేమ్ అలాంటి అలజడి ఉంది ఆంధ్రప్రదేశ్ లో. అనిశ్చితి అంటారు దాన్ని. ఆందోళన ఉంది, ఒక రకమైన అభద్రత ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి, కొంతమందికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనతో కానీ, ప్రభుత్వాలతో కానీ అసలు అవసరం కానీ వాళ్ళతో ఇబ్బంది కానీ లేని కొన్ని జీవితాలు ఉంటాయి. వాళ్ళు పనులు చేసుకుని పోతా ఉంటారు, ఎవడైతే ఎట్లా అనుకుంటారు, రేట్లు పెరిగితే నోరు మూసుకుని కట్టేస్తారు, కాసేపు ఏడ్చి ఊరుకుంటారు. కానీ వాళ్ళని కూడా ప్రభావితం చేస్తుంది అది. ఆ వాతావరణం గుబులుగా ఉంది వాళ్ళందరికీ. ఒక రకమైన ఉక్కిరి ఉక్కపోతుంటారు దాన్ని. ఆ పరిస్థితిలో ఆయనకి వ్యతిరేకత. అలాగే ఆయన కావాలనుకున్న వర్గాలన్నీ దూరం అయిపోయినాయి. ఏమైనా మిగిలిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆవిడొచ్చి, షర్మిల వచ్చి ప్రతిరోజు రేబెట్టేస్తుంది. మామూలుగా కాదు. వాళ్ళ టార్గెట్ డైరెక్ట్ గా జగన్ టార్గెట్ గా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళ ప్లాన్, వాళ్ళు ఎత్తులు ఏమైనా కానివ్వండి, అధికార పక్షాన్ని మాత్రం రేవెట్టేస్తున్నారు. మధ్యలో ఓ తమలపాకుతో వీళ్ళని కూడా అంటున్నారు అనుకోండి, అది వేరే కదా. అంటే టార్గెట్ జగన్.
ఇన్నాళ్ళు ప్రతిపక్షాలు ఈ 4.5 ఏళ్ళ నుంచి తన్నులు తిన్నారో, కేసులు పెట్టించుకున్నారో, హత్యలకు గురయ్యారు, మానమంగా గురి జనాలు గోల పెట్టి రభస రభస అయిపోయింది. ఆఖరి నిమిషంలో ఈవిడొచ్చి ఇంకా దారుణంగా చీల్చి చెండాడు. డెఫినెట్ గా టీడీపీకి ఇవాళకి ఇవాళ వచ్చిన సానుకూలత కాదండి అది. దాదాపు 3 ఏళ్ల నుంచి మార్పు కనపడుతుంది స్పష్టంగా. అది కరెక్ట్ గా 1 year బ్యాక్ రిజల్ట్ రూపంలో వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా శాసనసభ్యుల ఎమ్మెల్సీ కూడా గెలుచుకున్నారు వాళ్ళు. ఇక రేపు రాజ్యసభ వంతు. జనరల్ పబ్లిక్ డెఫినెట్ గా వ్యతిరేకంగా మారారు. జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు వీళ్ళు చాలా కాన్ఫిడెంట్ గా ఉండాల్సిన వాళ్ళు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి పారిపోతున్నారు. మామూలుగా వెళ్ళిపోవట్లేదు వాళ్ళు. అంటే ఇదివరకు పార్టీలు మారితే ఈ పార్టీ విధానాలు నచ్చలేదని, లేకపోతే ఈ పార్టీ తోటి పొసగట్లేదు, లేకపోతే అవతల పార్టీ గెలిచిలా ఉందని, ఇలాంటి పార్టీ ఫిరాయింపులు ఉండి ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అక్కడ ఒక క్షణం ఉండలేకపోతున్నారు. వాళ్ళకి ఈ 4 ఏళ్లలో జరిగిన అవమానాలన్నీ రగిలిపోతా ఉన్నారు వాళ్ళు. కరెక్ట్ గా సమయం వచ్చింది. ఇక ఇందులో ఉంటే మన మనుగడ ఉండదు, రాజకీయ జీవితం ఉండదు అనేటువంటి భావన వచ్చేసింది వాళ్ళకి. బతుకుంటే బొలిసలు తినచ్చరా బాబు అనుకుంటారు. ఇదివరకట్లాగా రాజకీయాలు ఎలా ఉన్నాయి అంటే అధికార పక్షము, ప్రతిపక్షము. ఏదో పార్టీ అధికారంలోకి వస్తే రెండో పార్టీ మీద ఇలాంటి వేధింపులు కానీ ప్రతీకార చర్యలు ఉండి కాదు. దానికి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత గత 20 ఏళ్ల నుంచే మెల్లగా మొదలైంది అది. అప్పుడు కొంచెం లైటర్ వేవ్ లో ఉండేది, కొద్దిగా మెల్లమెల్ల చిన్న చిన్నగా. జగన్మోహన్ రెడ్డి దాన్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్ళాడు. టీడీపీ వస్తే అంతకు మించి ఉంటదేమో అన్న భయం ఉంది. పైగా చంద్రబాబు గారు అలా చేయలే అనేటువంటి భావన ఉన్నా కానీ లోకేష్ గారిని చూస్తే భయం వేస్తుంది వాళ్ళకి. ఆ రెడ్ బుక్ గట్ట అంటున్నాడు బాబు ఎందుకు వచ్చిన కూడా మరి. ఆ భయం కూడా ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే మామూలు అక్రమాలు చేశారండి వీళ్ళు. చిన్న పెద్దన అన్యాయం చేశారు రాష్ట్రానికి కానీ, వాళ్ళు నమ్ముకున్న ప్రజలకు కానీ ఎవరిని విడిచిపెట్టలేదు వాళ్ళు. వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరిని విడిచిపెట్టకుండా వాళ్ళు వేధించుకుతే వేపుడేసి తినేశారు. దాంతో వాళ్ళకి దీపం ఉండగా నిలిచి అక్కిపెట్టుకోవాలన్నట్టుగా ఇప్పుడే కొంచెం మెల్లమెల్లగా ఏదో దాంట్లో జారుకుంటే ఎంతో కొంత వాళ్ళ మీద ఉన్న కోపం తగ్గుద్దన్న భావన ఉంది వాళ్ళకి. అందుకని వాళ్ళందరూ దూరం అయిపోతున్నారు. ఇది ప్రజల్లో ఒక రకమైన మూడ్ క్రియేట్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఓడిపోతున్నాడు అనేటువంటి వార్త దావాణంలాగా వెళ్ళిపోతుంది. టీడీపీకి అధికారంలోకి వచ్చేస్తుంది అనేటువంటి మూడ్ వచ్చేసింది. అలాగే జనం కూడా కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని జనం కూడా కోరుకుంటారు, స్పష్టంగా తెలిసిపోతుంది. దాంతో చచ్చినట్టు సర్వేలు చెప్పాలి వాళ్ళకి ఇష్టం ఉండాలి. అప్పుడు వాళ్ళు బోళ్ళ డబ్బు తీసుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర. నిన్న సర్వే ఇచ్చిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు టైమ్స్ నవ్వుడికి డబ్బులు ఇచ్చాడు. అలాగే ఇండియా టుడే వాళ్ళు అందరినీ కూడా ఆయన జాతక నేషనల్ మీడియా చాలా జాతక లైన్లో పెట్టుకున్నారు వాళ్ళు. దేవులపల్లి అమర్ ఉన్నాడు కదా, ఆయన పని అదే. వాళ్ళందరినీ జాతక లైన్లో పెడతాం. అప్పుడప్పుడు ఒక్కోసారి బ్రహ్మాండంగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్లలోనూ ఒక అడుగు పెరిగాడు పైకి, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా వాళ్ళు చీ అంటారు, వాళ్ళ క్రెడిబిలిటీ పోద్దని ఇప్పుడే మెల్లమెల్లగా ఒక 2 నెలల క్రితం కొంచెం బాగుందన్నారు, ఈసారి ఇంకా కొంచెం బాగున్నారు, రేపు వచ్చేటప్పుడు జగన్మోహన్ రెడ్డి అవుట్ 0 అని చెప్పేస్తారు. వాళ్ళు ఏం పోయిందండి. ఇప్పుడు ఎంత వీళ్ళు చెప్పించినా అది ఫేక్ అనేటువంటి స్పష్టంగా జనాలకు అర్థమైపోతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగుందని చెప్పిన నమ్మడం అందుకని అటువంటి అప్పుడు ఉన్నదన్నట్టు చెప్తారు. ఆ చెప్పిన దాంట్లో కొద్దిగా జగన్మోహన్ రెడ్డికి మరీ 0 ఇవ్వకుండా ఒక 40% ఎంత ఇచ్చినట్టున్నారు. యాక్చువల్ గా అతను 30% గానే ఉండదంట. మరి ఇక్కడ ఒక ఆ చిన్న 30% ఎప్పుడు ఉంటుంది. అంటే మనకి 2014లో చూసాము, ఇప్పుడు కూడా చూసాము. అటు శ్రీకాకుళం నుంచి ఇటు గుంటూరు వరకు వేవ్ చూపిస్తున్నాయి టీడీపీకి.
కానీ ఆ, అనంతపురం ఒకటి ఉంది. కానీ కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, కొంతవరకు ఒంగోలు, ఈ 5 జిల్లాల్లో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి బలం ఉంది. అంటే అక్కడ అక్కడ ప్రజలు వేరేగా ఆలోచిస్తున్నారా, లేకపోతే అక్కడ ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయనుకోవాలా? అదంతా అబోధ కల్పన అండి. ఒంగోలు నెంబర్ 1. అసలు ఒక్క సీట్ కూడా వైసీపీకి రాదు. ఓకే. పాత ఒంగోలు జిల్లాలో క్లీన్ వాషౌట్ అయిపోతుంది. అసలు టీడీపీకి ఎగసిపడిందే ఒంగోలు నుంచి. ఉమ్, అసలు అమరావతి పాదయాత్ర దగ్గర నుంచి అసలు ఏ కార్యక్రమం చేసినా ఒంగోలులోనే టీడీపీకి అసలు ఊపిరిచ్చింది. ఉమ్, మీకు కడప, కర్నూలు వైసీపీకి చాలా బలం, వాళ్ళ సామాజిక వర్గం ప్రభావితంగా ఉంది కాబట్టి అనేటువంటిది వీళ్ళు మొగమాటానికి ఇస్తున్నారు అక్కడ. ఓకే. అసలు అక్కడ కూడా చావు దెబ్బ తగులుతుందండి. అసలు తిరుగుబాటు అక్కడే మొదలైంది. ఉమ్, మీకు ఆ రాయలసీమ జిల్లాలో వాళ్ళు ఏమంటున్నారంటే, నాకు ఈ మధ్యన కొంతమంది మాట్లాడితే, ఏమన్నా కోస్తాలో ఏమన్నా 1, 2 సీట్లు వస్తాయేమో కానీ మా దగ్గర అసలు రావని చెప్తున్నారు. ఉమ్, పూర్తి బాగా వ్యతిరేకత అక్కడ ఉంది. మాకు ఏం చేసాడు ఈయన, సర్వనాశనం చేసాడు, అందరిని పాడు చేసాడు ఈయన, పైగా మాకు చెడ్డ పేరు కూడా తీసుకొచ్చాడని బాధపడుతున్నారు. ఓకే. వాళ్ళు ఇదివరకు జాగ్రత్తగా అధికారం చలాయించేవారు, ఆఫీసర్లను అన్నిటిలో 4 పెట్టేసుకునేవారు, ఎవరికి రెడీ చెప్పుడు లేకుండా. ఇప్పుడు అలరి అయిపోయింది అంతా. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నా, లేకపోతే కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నా, నీలం సంజయ్ రెడ్డి గారు ఉన్నా, చెన్నారెడ్డి గారు ఉన్నా, జనార్దన్ రెడ్డి గారు ఉన్నా, ఆ రెడ్డిని అందరినీ మెల్లమెల్లగా అన్నిటిలో మంచి ఇంపార్టెంట్ ఆటలు పెట్టేసుకునేవారు. అది పెద్ద అలరి అవ్వలేదు అప్పుడు. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి పెద్ద చేసింది లేకపోగా తన ఇంట్లో పని వాళ్ళని పెట్టేసుకుని అందులోనూ రెడ్లకి ఇచ్చాడన్న చెడ్డ పేరు వచ్చి అందరు కూడా వాళ్ళు పోతల్లా కనపడుతున్నారు ఇప్పుడు. అదే వాళ్ళకి అవమానం. మేము ఒరిజినల్ రెడ్లు కదా, మాకు కూడా నష్టం జరిగింది ఇతని వల్ల అని చెప్పేసి వాళ్ళు చాలా కసితో రగిలిపోతుంది, కోపం వచ్చేస్తుంది, మాకు చేసింది ఏమీ లేదు అని బాధపడిపోతున్నారు వాళ్ళంతా. మీకు ఆ పెద్ద రెడ్లు అందరూ కూడా వాళ్ళే కదా తిరుగుబాటు చేస్తున్నారు ఇప్పుడు. ఏవైనా ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు ఎన్నటి అతీతంగా ఈ ఎలక్షన్ మాత్రం తెలుగుదేశం పార్టీ ఎలా వెళ్ళినా చంద్రబాబు గారినే కోరుకుంటుంది రాష్ట్రం, అంతే సింపుల్. ఉమ్, ఇప్పుడు ఆ పొత్తులు గిత్తులు ఇలాంటి అన్ని అది కూడా పట్టించుకోవట్లేదు ఎవడం. ఓకే. ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలనుకుంటారు, సింపుల్ గా అంతే అండి. మీకు ఆ సర్వేలు అవసరం లేదు. ఉమ్, ఆ సర్వేలు ఏంటంటే మా నియోజకవర్గం ఎలా ఉందని ఎవడన్నా చేయించుకోవాలి తప్ప ఓవరాల్ గా పీపుల్స్ ట్రెండ్, మూడ్ కావాలంటే సర్వే అవసరం లేదు మీకు. దాని గురించి ఆలోచించి అందరూ చేయాల్సిన పని ఏంటంటే రాజకీయ పార్టీలు, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు 100% ఓటింగ్ అయ్యేలాగా అందరిని బతిమాలుకున్నా ఓటు వేయించుకుంటాం తెచ్చుకోవాలి అంతే. జాగ్రత్తగా ఓటు ఆ బూతులు గట్రా చూసుకుని చేయించుకోవాలి అంతే. ఓకే. అదొకటి మిగిలింది, ఎలక్షనీరింగ్ జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే. ఓకే సార్, ధన్యవాదాలండి.